రాజులు సామ్రాజ్యాలను పాలించిన కాలంలో ఒక ఉంగరం, ఒక ఆజ్ఞ లక్షలాది ప్రజల భవిష్యత్తును నిర్ణయించేవి. ఆడంబరమైన రాజభవనాల మధ్య ప్రపంచానికి తెలియకుండా దేవుడు ఒక యువతిని సిద్ధం చేస్తున్నాడు. ఆమెకు కిరీటం లేదు, అధికారం లేదు, కాని దేవుని యోచనలో ఆమె ఉంది. ఇది కేవలం కథ కాదు, ఇది చరిత్ర. ధైర్యం గురించి, విశ్వాసం గురించి, దేవుని సమయంపై నమ్మకం గురించి. ఇలాంటి సమయానికే నీవు పుట్టావు. ఇది ఎస్తేరు. ఒక చిన్న గ్రామంలో చిన్నారి ఎస్తేరు తన తల్లిదండ్రులను కోల్పోయింది. ఒంటరితనం ఆమె కన్నుల్లో కనిపిస్తుంది. కాని దేవుడు ఆమెను ఒంటరిగా వదలలేదు. మొర్దెకై ఆమెను తన కుమార్తెలా స్వీకరించాడు. అతని ప్రేమలో ఆమెకు భద్రత లభించింది. దేవుడు ఆమెకు కుటుంబాన్ని అందించాడు. ఎస్తేరు ప్రేమతో ఇతరులకు సహాయం చేస్తూ పెరిగింది. వినయం ఆమె అలవాటు, కృప ఆమె అలంకారం. రాజుభవనం వెలుగులతో నిండింది. ఆ కాలమందు పర్షదేశమున అహష్వేరోషు రాజు మహిమతో పరిపాలించుచుండెను. తన అధికారులకును రాజ్యాధికారులకును అతడు గొప్ప విందును ఏర్పరచెను. అనేక దినములు సాగిన ఆ విందులో రాజు తన ఐశ్వర్యమును గొప్పతనం చూపించెను. ఆ దినమున రాజు హృదయం ఉల్లాసముతో నిండియుండెను. తన రాణి సౌందర్యమును అందరికీ చూపింపదలచెను. ఒక ఆజ్ఞను ప్రకటించెను. ఆమె సౌందర్యమును జనులందరికీ చూపించుదు. మా రాణి అయిన వష్టిని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించుడి. రాణి వస్తీగారు మహారాజు సమక్షమునకు వచ్చుమని ఆజ్ఞాపించెను. రాజు ఆజ్ఞను నేను గౌరవించుచున్నాను, అయితే కాని నేను రాను. రాణి వష్టి రాజు ఆజ్ఞను నిరాకరించెను. ఈ వార్త త్వరగా రాజసభకు చేరెను. జనుల సమక్షమున రాజు ఎంతో అవమానమునొందెను. అతని కోపము రగిలియుండెను. ఏమి, రాణి నా ఆజ్ఞను లెక్కచేయలేదా? మహారాజా, రాణి చేసిన ఈ కార్యము రాజ్యమంతట స్త్రీలకు దృష్టాంతమగును. కాబట్టి వష్టి ఇకపై రాజు సమక్షమునకు రాకూడదని శాసనము వెలువరింపబడవలెను. అలాగే జరుగనీయుడి. అప్పుడు ఆ ప్రకారమే శాసనము వెలువడెను. వష్టి తన రాణితనమును కోల్పోయెను. రాజు ఆజ్ఞను ప్రకటించేందుకు దూతలు బయలుదేరారు. కొత్త నిర్ణయం సామ్రాజ్యాన్ని కదిలించింది. భారీ ద్వారాలు తెరుచుకున్నాయి. ఎస్తేరు వినయంగా రాజు భవనంలో అడుగుపెట్టింది. ఆమె హృదయంలో భయం, అదే సమయంలో ఆశ. హేగై ఎస్తేరును దయతో చూశాడు. దేవుని కృప ఆమెపై ఉన్నది. ఆమె ప్రత్యేకంగా కనిపించింది. మొర్దెకై నెమ్మదిగా హెచ్చరించాడు. నీ జనమును ఇప్పుడే వెల్లడించవద్దు. ఆమె అతని మాటలను గుండెల్లో దాచుకుంది. కాలము గడిచెను. యూద యువతి అయిన ఎస్తేరు రాజసభకు తీసుకొని రాబడెను. నెలల తరబడి ఆమె సిద్ధం చేయబడింది. నూనెలు, సుగంధాలు, వస్త్రాలు. కాని నిజమైన అందం ఆమె హృదయంలోనే ఉంది. సింహాసన మందిరం నిశ్శబ్దంగా మారింది. ఎస్తేరు నెమ్మదిగా ముందుకు నడిచింది. రాజు ఆమెను గమనించాడు. దేవుని శాంతి ఆమె ముఖంలో మెరిసింది.
ఈ యువతి నా కటాక్షమును పొందినది. అప్పుడు రాజు ఎస్తేరు తలమీద కిరీటముంచెను. ఆమె వష్టీ స్థానమున రాణి అయ్యెను. అనాథ ఇప్పుడు రాణి. దేవుని యోచన ముందుకు సాగింది. రాజు భవనం ద్వారాల దగ్గర చీకటి కుట్ర పన్నబడింది. చెడు మనసులు రహస్యంగా మాట్లాడాయి. మొర్దెకై అప్రమత్తమయ్యాడు. ఎస్తేరు రాజుకు నిజం తెలిపింది. దేవుడు ప్రమాదాన్ని ఆపాడు. న్యాయం జరిగింది. సత్యం వెలుగులోకి వచ్చింది. రాజు ప్రాణం రక్షించబడింది. హామాను అధికారంలోకి వచ్చాడు. అందరూ అతనికి నమస్కరించారు. కాని ఒకడు మాత్రం కాదు. జనమంతా వంగింది. మొర్దెకై మాత్రం నిలబడ్డాడు. హామాను కోపం మంటలైంది. పురువేయబడింది. ఒక జాతిని నాశనం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. యూదుడైన మొర్దెకైని మరియు యూదులందరినీ నేను సంహరిస్తాను. చీకటి రాజ్యాన్ని కమ్ముకుంది. రాజముద్ర వేయబడింది. దూతలు వేగంగా ప్రయాణించారు. ప్రమాదం దేశమంతా వ్యాపించింది. పట్టణమంతా విలాపంతో నిండింది. వేదన దేవుని దగ్గరికి చేరింది. కన్నీళ్లు ప్రార్థనగా మారాయి. మొర్దెకై బూడిదలో కూర్చున్నాడు. విలపిస్తూ దేవుని వేడుకున్నాడు. నిజం ఎస్తేరును కుదిపేసింది. భయం ఆమె హృదయాన్ని కమ్ముకుంది. కన్నీళ్లతో ఆమె ప్రార్థించింది. మొర్దెకై మాటలు గుండెను తాకాయి. ఇలాంటి సమయానికే నీవు పుట్టావు. ఎస్తేరు ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. 3 రోజుల ఉపవాస ప్రార్థన ప్రకటించింది. జనమంతా దేవుని ముందుకు వంగింది. ప్రాణాపాయంతో ఎస్తేరు ముందుకు నడిచింది. రాజు ఆమెను చూశాడు. బంగారు దండం చాపబడింది. విందులో నిశ్శబ్దం అలుముకుంది. దేవుని సమయం దగ్గరైంది. హామాను గర్వంతో ఉప్పొంగాడు. మొర్దెకై కోసం ఊరి సిద్ధం చేశాడు. కాని దేవుని యోచన వేరే. రాజుకు నిద్రపట్టలేదు. పాత చరిత్ర చదువుబడింది. మొర్దెకై చేసిన మేలు గుర్తుకు వచ్చింది. హామానా, నీవు చెప్పిన ఆ మనిషికి చేయవలసిన ఘనతను ఆలస్యం చేయకుండా నెరవేర్చుము. యూదుడైన మొర్దెకైకి నీవే ముందుగా నడుచుచు రాజు గుర్రము మీద అతనిని ఎక్కించి పట్టణ వీధులలో ప్రకటింపుము. ఇది రాజాజ్ఞ. మహారాజా, మీ ఆజ్ఞ ప్రకారమే జరుగును. మొర్దెకై గౌరవింపబడ్డాడు. హామాను అవమానించబడ్డాడు. రాజు సమక్షంలో నేను మహిమ పొందుదునని అనుకొంటిని. కాని నా శత్రువునే నేను ఘనపరచవలసి వచ్చెను. గర్వం పతనమైంది. ఎస్తేరు ధైర్యంగా మాట్లాడింది. సత్యం వెలుగులోకి వచ్చింది. రాణి ఎస్తేరు, నీ మనవి ఏమిటో చెప్పుము, అది నీకు అనుగ్రహింపబడును. నీ కోరిక రాజ్యార్థము వరకు అయినను నెరవేర్చబడును. మహారాజా, మీ కటాక్షము నాకు దొరికిన ఎడల
నా ప్రాణమును నా జనమును నాకు అనుగ్రహింపవలెనని కోరుచున్నాను. ఏమి చెప్పుచున్నావు రాణి? ఎవడు ఇట్టి దుష్టకార్యమును ఆలోచించెను? ఆ విరోధియు శత్రువును ఈ దుష్టుడైన హామానునే. రాణిగారు, కరుణించండి. శత్రువు ఎవరో తెలిసిపోయాడు. రాజు కోపంతో లేచాడు. ఏమి? నా ఇంటిలోనే రాణి మీద బలవంతం చేయుదువా? మహారాజా, కరుణించండి. మహారాజా, హామాను మోర్దెకై కోసం సిద్ధపరిచిన ఉరిస్తంభము అతని ఇంటి యొద్ద నిలిచియున్నది. అతనినే దాని మీద ఉరితీయుడి. అప్పుడు హామానును తీసుకుని వెళ్ళిరి. అతడు సిద్ధపరిచిన ఉరిస్తంభము మీద అతనినే ఉరితీయబడెను. అప్పుడు రాజు కోపము చల్లారెను. హామాను తనే కట్టిన ఊర్లో పడాడు. దేవుని న్యాయం నెరవేరింది. మొర్దెకై అధికారంలోకి వచ్చాడు. న్యాయం పాలన మొదలైంది. కొత్త ఆజ్ఞ వెలువడింది. ఆశ మళ్లీ పుట్టింది. దేవుడు తన ప్రజలను కాపాడాడు. విజయం వారి చేతుల్లో నిలిచింది. పట్టణమంతా ఆనందంతో నిండింది. పిల్లల నవ్వుల్లో భవిష్యత్తు మెరిసింది. దేవుడు దుఃఖాన్ని ఆనందంగా మార్చాడు. రాజుల అధికారము గర్జించిన కాలంలో దేవుని కృప ఒక వినయపూర్వక హృదయంపై ఉదయించింది. కత్తితో కాదు, ప్రార్థనతో నిలిచింది. బలంతో కాదు, విశ్వాసంతో నడిచింది. వినాశనపు నీడలు ప్రజలపై కమ్ముకున్నప్పుడు సర్వశక్తిమంతుడైన ప్రభు రక్షణ కోసం ఒక రాణిని ఎన్నుకున్నాడు. ఎస్తేరు జీవితం మనకు సాక్ష్యమిస్తుంది. మనుషుల ప్రణాళికలు కూలిపోతాయి, కానీ దేవుని సంకల్పం నిలుస్తుంది. సమయం వచ్చినప్పుడు ప్రభువు సిద్ధమైన హృదయాన్ని పిలుస్తాడు. మరియు ఆ దైవ సమయంలోనే ఎస్తేరు ధైర్యంగా నిలిచింది. ఇది కేవలం కథ కాదు, దేవుని కార్యముల చరిత్ర. ధన్యవాదములు. ఈ వీడియో నచ్చితే దయచేసి థంబ్ అప్, వ్యాఖ్యలు రాయండి, పంచుకోవడం మర్చిపోకండి. అన్ని వయసులకి జీవం ఇచ్చే ఉన్నత నాణ్యత అనిమేటెడ్ బైబిల్ కథలు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుని వాక్యంలో ప్రతి కథ కలిసి ఎదుగుదాం.